శ్రీమాత్రే నమః. విజయ ఏకాదశి మహిమను ధర్మరాజు గారికి కృష్ణ పరమాత్మ చెప్తున్నారనమాట. ధర్మరాజు అడుగుతారు కృష్ణ పరమాత్మని, కృష్ణ, ఈ ఏకాదశి మహిమ గురించి నాకు చెప్పండి అని. దానికి ప్రత్యుత్తరంగా కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ధర్మరాజా, ఈ ఏకాదశి విజయ ఏకాదశి, దీని గురించి నేను చెప్తాను విను అంటూ ఈ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే అన్ని పాపాలు ఒకేసారి నశించిపోతాయి అని చెప్పారు. దాని కథని ఏం చెప్తున్నారు అంటే, ఒకసారి నారదుడు బ్రహ్మదేవుణ్ణి సమీపించి, ఓ దేవతాశ్రేష్ఠుడా, ఇప్పుడు వచ్చే ఈ విజయ ఏకాదశిని పాటించేవాడు సాధించే ఫలితాన్ని నాకు వివరించండి అని వినమ్రంగా అడిగాడు. అది విన్న బ్రహ్మదేవుడు నారదుడితో, పుత్ర, ఈ పురాతన వృత్తాంతం అత్యంత పవిత్రమైనది, సకల పాపాలను నశింపచేసేది. పేరుకు తగినట్లుగా ఇది నిజానికి గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. విజయ ఏకాదశి మనిషికి నిస్సందేహంగా విజయాన్ని చేకూరుస్తుంది. తండ్రి ఆజ్ఞను నెరవేర్చటానికి శ్రీరామచంద్రుడు తన భార్య సీతతోనూ సోదరుడు లక్ష్మణుడితోటి 14 ఏండ్లు వనవాసానికి వెళ్ళినప్పుడు గోదావరి తీరంలోని పంచవటి అనే రమ్యమైన అరణ్య ప్రాంతంలో కొంతకాలం నివసించారు. వారు ఆ వనంలో ఉన్నప్పుడే రావణాసురుడు సీతాదేవిని అపహరించాడు. సీతావియోగంతో రాముడు దుఃఖ సముద్రంలో మునిగిపోయాడు. సీతాన్వేషణలో రాముడు అడవిలో తిరుగుతూ మరణించడానికి సిద్ధంగా ఉన్న పక్షిరాజు జటాయువును కలిశాడు. సీతను గురించి సమస్తము శ్రీరామచంద్రమూర్తికి తెలియచేసిన జటాయువు ఈ జగత్తుని విడి వైకుంఠానికి వెళ్ళాడు. తరువాత శ్రీరామచంద్రమూర్తి సుగ్రీవుడితో స్నేహం చేశాడు. అప్పుడు రామచంద్రుని కార్యార్థమై పెద్ద వానరసేన ఏర్పాటు చేయబడింది. ఇంతలో కపిరాజగు హనుమంతుడు లంకలోని అశోకవనానికి వెళ్లి సీతను చూసి రాముడి అంగుళీయకాన్ని ఆమెకు సమర్పించే మహత్కార్యాన్ని పూర్తి చేశారు. తదనంతరం హనుమంతుడు రామచంద్రుడి దగ్గరికి తిరిగి వచ్చి సమస్తాన్ని ఆయనకి వివరించారు. హనుమంతుడి మాటలు విన్న రాముడు తన మిత్రుడు సుగ్రీవుడితో సంప్రదించి లంకపై దండెత్తటానికి నిశ్చయించారు. అప్పుడు శ్రీరాముడు పెద్ద వానరసేనతో సముద్ర తీరానికి వెళ్లి లక్ష్మణుడిని ఉద్దేశించి, సౌమిత్రి, తిమింగలాలు, మొసళ్ళు వంటి భయంకరమైన జలచరాలతో నిండినట్టి ఈ అగాధమైన సముద్రాన్ని మనం ఎలా దాటగలం అని లక్ష్మణుణ్ణి అడిగాడు. రాముడి మాటలకు ప్రత్యుత్తరంగా లక్ష్మణుడు, ఓ ఆదిపురుష, నువ్వు అవదేవుడివి. ఈ ద్వీపంలోని బకదాల్భ్యుడు అనే ముని ఉన్నాడు. ఆయన ఆశ్రమం ఇక్కడికి 4 మైళ్ల దూరంలో ఉంది. ఓ రఘునందన, ఆ మునికి బ్రహ్మదర్శనం కలిగింది. ఆ సముద్రాన్ని దాటే ఉపాయాన్ని మనం ఆ మునినే అడుగుదాం అని చెప్పి అన్నాడు. లక్ష్మణుడి చేత ఈ విధంగా సలహాను పొందిన రామచంద్రమూర్తి బకదాల్భిని ఆశ్రమానికి వెళ్లి ఆ మునికి వందనం చేశాడు. వచ్చిన వ్యక్తి రామచంద్రుడని, రావణ సంహారం వంటి ప్రత్యేక కార్యార్థమై ఇప్పుడు అవతరించారని సర్వజ్ఞుడైన ఆ ముని వెంటనే తెలుసుకున్నాడు. వెంటనే ఆ ముని రామచంద్రుడు వచ్చిన కార్యాన్ని గురించి ప్రశ్నించాడు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఆ మునితో, ఓ బ్రాహ్మణోత్తమ, దానవులతో పోరాడి లంకను జయించటానికి నేను వానరసేనతో ఈ సాగర తీరానికి మీ కృప కోసం వచ్చాను. ఓ మునివర్య, దయతో ఈ దుస్తరమైన సాగరాన్ని నేను సులభంగా దాటగలిగే ఉపాయాన్ని చెప్పండి అన్నారు. ఆయనకి తెలియదా చెప్పండి? కానీ మానవ అవతారంలో వచ్చారు కాబట్టి మానవుడిలాగే ఆయన ప్రవర్తించారు. దానికి ప్రత్యుత్తరంగా ముని శ్రీరామచంద్రమూర్తితో, రామా, యుద్ధాన్ని జయించి నువ్వు ఈ జగత్తులో అసాధారణ యశస్సుని, సంపదను పొందగలిగే ఒక మహత్తర వ్రతాన్ని నీకు చెప్తా. కానీ ఈ వ్రతాన్ని నువ్వు అనన్యచిత్తంతో పాటించాలి. రామచంద్ర, ఈ వచ్చే ఏకాదశి విజయ ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఏకాదశి వ్రత పాలన చేత నువ్వు నీ వానరసేనతో పాటు సముద్రాన్ని దాటగలవు. ఇక ఈ వ్రత విధానాన్ని సావధానంగా విను. ఏకాదశికి ముందు రోజు బంగారు, వెండి, రాగి లేదా మట్టి కుండలో నీరు నింపి దానిని మామిడాకులతో అలంకరించాలి. తరువాత దానిని సప్తధాన్యాలతో అలంకరించిన వేదికపై ఉంచి దానిపై నారాయణుడి స్వర్ణమూర్తిని నిలపాలి. ఏకాదశి రోజు నువ్వు తెల్లవారుజామునే స్నానం చేసి తులసీదళాలని, గంధాన్ని, పూలను, పూమాలలను, ధూపదీపాలను, నైవేద్యాన్ని సమర్పించి నారాయణుడిని పూజించాలి.
ఆ రాత్రి జాగరణ కూడా చెయ్యాలి. మర్నాడు ఆ పాత్రని నదీ తెరము, కొలను లేదా సరస్సు ఒడ్డున ఉంచి సూర్యోదయం తర్వాత దానిని యథావిధిగా పూజించాలి. ఆ తరువాత నారాయణుడి మూర్తితో పాటు ఆ పాత్రను బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్న బ్రాహ్మణుడికి దానం చెయ్యాలి. ఈ విధంగా చేస్తే నువ్వు నిశ్చయంగా నీ శత్రువులని ఓడిస్తావు అని చెప్పారు. ముని ఆదేశానుసారం రామచంద్రమూర్తి ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించి ఫలితంగా విజయాన్ని సాధించారు. ఈ ఏకాదశి వ్రతాన్ని యథావిధిగా పాటించే వ్యక్తి ఖచ్చితంగా ఈహపరాలలో విజయాన్ని సాధిస్తారు. ఈ ప్రకారంగా నారదుడితో చెప్తూ బ్రహ్మదేవుడు అంటారు, పుత్రా, ప్రతి మానవుడు ఈ విజయ ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా పాటించాలి. ఈ విజయ ఏకాదశి మహిమ మనిషి యొక్క సమస్త పాపాలను నశింపచేస్తుంది అని పలుకుతూ ఈ ఏకాదశి మహిమను చదివేవారు, వినేవారు కూడా వాజపేయ యజ్ఞ ఫలితాన్ని పొందుతారు అని చెప్పారు. ఈ కథలో మనం తెలుసుకోవాల్సిందేంటంటే, జీవితంలో ఎన్నో సమస్యలు, అడ్డంకులు ఎదురవుతాయి. అలా ఎదురైనప్పుడు మనసు కుంగిపోతుంది. అప్పుడు మనం బాధపడకుండా మనం మహాత్ముణ్ణి ఆశ్రయించాలి. ఆ మహాత్ముడు ఎవరు? భగవంతుడు. ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి కూడా బకదాల్భ్య మహర్షి సూచించిన విధంగానే విజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు. ఈ మాట ఎవరో చెప్పలేదు, కృష్ణ పరమాత్మే చెప్పారు. అంటే ఏదైనా కష్టం వస్తే మనం ఎవరిని ఆశ్రయించాలి అనేది రామచంద్రమూర్తి మనకి ఈ కథ ద్వారా చెప్తున్నారు. వెంటనే అంటారు, రాముడు దేవుడు కదండి, ఇలా అడుగుతారా, మహర్షిని ఆశ్రయిస్తారా అని. వితండవాదం చేసేవాళ్ళకి మనం ఏమీ చెప్పలేం. రాముడు మానవ అవతారంలో వచ్చారు కాబట్టి మానవుడిలాగే ప్రవర్తించారు. మనకు ఆయన జీవితం చెప్తోంది మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని. విజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి రావణునిపై విజయాన్ని సాధించారు శ్రీరామచంద్రమూర్తి. ఈ వ్రతం కేవలం ఒక ఆచారం కాదు, మనసులోని భయాన్ని పోగొట్టి అద్భుతమైన ఆత్మవిశ్వాసాన్ని నింపే ఒక ఆధ్యాత్మిక సాధన. ఈ వ్రతాన్ని అత్యంత ఏకాగ్రతతో, అన్యచిత్తం లేకుండా ఆచరించాలి. ఇది శాస్త్రం చెప్తోంది. మన మనస్సుని ఒకే లక్ష్యంపై నిలిపితే అది ధ్యానంలాగా మారుతుంది. ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ చేశామో మన మనసులో ఉన్న ఏవైతే దౌర్బల్యాలు ఉంటాయో అవన్నీ పోతాయి. ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండడం, మరుసటి రోజు సాత్విక ఆహారం తీసుకోవటం వల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. రాత్రి జాగరణ చేయటం వల్ల ఆధ్యాత్మిక శక్తితో పాటుగా శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటాం. విజయ ఏకాదశి మనిషిలోని సకల పాపాలను, అంటే నెగిటివ్ ఆలోచనలను అనమాట, వెంటనే పడతారు కదా, అయితే పాపాలు చేసేసి వ్రతం చేసేస్తే మనం శుద్ధైపోతామా అండి అని. పాపము అంటే నెగిటివ్ ఆలోచనలని, ఆ ఆలోచనలన్నింటినీ సమూలంగా నాశనం చేస్తుంది. అలా నాశనం చేసి ఇహలోకంలోనూ పరలోకంలోనూ విజయాలని ప్రసాదిస్తుంది. ఈ విజయ ఏకాదశి రోజున మనం కూడా మనలోని అహంకారము, భయము అనే రావణాసురుడిని జయించి ఆత్మ విజయానికి నాంది పలుకుదాం.